ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండో ఏమో అర్థం కావట్లేదు. తెలిసి అయితే ఎవరో పేపర్ ఇచ్చిండు, ఆ పేపర్ చదివితే ఒక రకం వేసిండు, పేపర్ పక్క పెట్టి ఇంకోటి చదువుతున్నాడు. పేపర్ పక్క పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? కవిత గారు ఎప్పుడు బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిరు అన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు అప్పుడు ఎమ్మెల్సీ కాలే, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు నువ్వు పిసిసి అధ్యక్షుడు కాలే. కవితమ్మ 2023 ఆగస్టు మాసంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడే బీసీల కోసం మాట్లాడింది. తర్వాత మీ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయినాక ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చేసి తెలంగాణ కామన్ డిక్లరేషన్ కావాలని చెప్పేసి పూలే విగ్రహం కావాలని చెప్పిన మాట మర్చిపోయినవా? హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? నల్గొండ రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? వికారాబాద్ రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు సమావేశాలు చేసింది. ఆనాడు జైలు పోకముందుకే అన్నాడు కదా, సరే జైలు అంటావుదా, ఆ జైలు పోకముందుకే ఇవన్నీ వివరణగా బీసీలకు న్యాయం చేయాలని మాట్లాడింది. అవన్నీ మర్చిపోయినావు, స్క్రిప్ట్ రాసిలే కాబట్టి మర్చిపోయినావు. ఇంకోటి మాట్లాడుతున్నా, దయ్యాలు ఏదో అంటున్నారు. దయ్యాలు అనేటివి వాస్తవ పరిస్థితిలో ఏ పార్టీకైనా, నీ పార్టీలో మాట్లాడిన కోమటి వెంకరెడ్డి ఏం మాట్లాడిండు, కోమటి రాజగోపాల్ ఏం మాట్లాడిండు, అదేవిధంగా మీ జగ్గాడు ఏం మాట్లాడిండు, కూడకో మాట విహెచ్ గారు ఏం మాట్లాడిండు, నీ ఎమ్మెల్సీ గారు మళ్ళనే మాట్లాడిండు. ఇవన్నీ మర్చిపోయినావా? ఉంటూనే ఉంటాయి, పార్టీ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, మాట్లాడుకుంటాం. నీకెందుకు ఉబలాట? అది పోయింది. ఇంకోటి ఏమంటున్నావు? బీసీలకు రంగులు పూసుకుంటున్నావు. రంగులు పూసుకుని మేం కాదు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే మాట్లాడుతుండు. నా రంగు చదువుకునే రంగు బీజేపీ, స్కూల్ పోయింది నేను టీడీపీ, ఉద్యోగం చేసేది కాంగ్రెస్. ఎవరు రంగులు ఎవరు అర్థమైతే లేదా? 3 రంగులు మార్చలే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ పార్టీ ఉన్నాడు. ఫస్ట్ గుర్తు చేసుకో. రంగులు మార్చలను బీసీ ఉద్యమం ఎస్ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మీకు సోయి ఉంది. అసలు 3 బిల్లు పెట్టమని చెప్పింది ఎవరండి? విద్యా ఉద్యోగ బిల్లు పెట్టమని చెప్పింది ఎవరండి? కవిత గారే కానీ, మేమే కదా, యూపీఎఫ్ నాయకులు మేమే కదండి. మరి 2 బిల్లు పెట్టించిన మాట వాస్తవం కదా. మరి బీసీ రాజకీయంగా అవకాశం కల్పించమని చెప్పినాం. విద్యా ఉద్యోగ బిల్లు కట్టబడినాం. మా సోయి మర్చిపోయినావా? లెక్కల్లో కూడా బీసీ లెక్కలు తప్పని చెప్పిన మాట కాదా? అదేవిధంగా డెడికేషన్ కమిషన్ కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు చెప్పలే మాట కాదా? ఇప్పటికి కూడా చెప్తున్నా, కెవిటేసి రాజకీయంగా బీసీలకు న్యాయం జరగాలన్న విషయాన్ని కూడా కవిత గారు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఆ రోజు అసెంబ్లీలో కూడా కానీ తూతూ మంత్రంగా మీరేదో పదవి కాపాడుకోవడం చేసినాం. ఇంకోటి చెప్తున్నా, కవిత గారి భిక్ష వల్లనే తెలంగాణ బీసీల ఉద్యమం వల్ల, బీసీ సమాజం వల్ల, ఉద్యమ నిర్మాణం వల్లనే నీకు ఆ భిక్ష వచ్చింది, ఆ పదవి, పిసిసి పదవి. ఎందుకు వచ్చింది తెలుసు కదా? ఓన్లీ బీసీ అనే కాన్సెప్ట్ మీద, తెలంగాణ రాష్ట్రంలో బీసీల కాన్సెప్ట్ కోసం నీకు వచ్చిన పదవి. ఇంకోటి మాట్లాడుతున్నా, నువ్వు చేయలే. 100 రోజుల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కామన్ డిక్లరేషన్ చెప్పినట్టుగా 100 రోజులు చేసి ఉంటే నువ్వు ఇచ్చినట్లు లెక్క. 100 రోజులు కాదు, ముళ్ళు పెట్టి